ఈరోజు నేను మీకు ఒక వెరీ కామన్ టాపిక్ అనమాట. చాలామంది మన పేషెంట్స్ ఈరోజు మార్నింగే ఒక కపుల్ని చూసాము. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు రెస్ట్ గురించి చాలామంది అపోహలు ఉన్నాయి అన్నమాట. అంటే రెస్ట్ వెన్ ఈజ్ ఇట్ రిక్వైర్డ్? మన ఫర్టిలిటీలో ఈధర్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యేటప్పుడు రెస్ట్ అవసరమా, లేదంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఏ స్టేజ్లో రెస్ట్ అవసరమో దీని గురించి నేను చెప్తాను. ఇప్పుడు వచ్చిన కపుల్స్ వాళ్ళ స్టోరీ ఏంటి అంటే, వాళ్ళ పక్కన ఇంట్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయింది, తనకి 6th month అనమాట. వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి వీళ్ళు 17 years మ్యారేజ్ అయ్యి వీళ్ళు వచ్చారు అనమాట. వాళ్ళ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాలి మేడం అని. సో ఐ ఆస్క్ దెమ్, ఎందుకమ్మా రెస్ట్ ఏం అవసరం లేదు కదంటే, లేదు ఐవీఎఫ్ మా పక్కన వాళ్ళు ఇలా పండుకుంటున్నారు 5 months నుంచి, అస్సలు కదలట్లేదు, పైకి వెళ్ళట్లేదు, కింద దిగట్లేదు అంటే ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అనమాట. సో ఎంతోమంది కపుల్స్ ఐవీఎఫ్ తీసుకుంటే లేదంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా రెస్ట్ తీసుకోవాలి అని అంటారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ అండి. ఇన్ఫ్యాక్ట్ మనకి సైన్స్, నేను చెప్పటం కాదు, సైన్స్ హ్యాస్ టోల్డ్ ఐవీఎఫ్ తర్వాత యాక్చువల్లీ అంబులేట్ చేస్తే, అంటే వెంటనే బేబీని పెట్టిన 1 minute వాళ్ళు నడిచి అన్ని పనులు చేసుకుంటే సక్సెస్ రేట్ ఇన్ఫ్యాక్ట్ ఈస్ బెటర్ అని సైన్స్ హ్యాస్ టోల్డ్. ఇట్స్ రెస్ట్ ఐడియల్లీ వాట్ హ్యాపెన్స్, ఎక్కువ పండుకుంటే అండి బికాస్ ఆఫ్ దాట్ ఒబేసిటీ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ట్రీట్మెంట్. అందరు అంటారు ఇంజెక్షన్స్ తీసుకుంటే లావ్ అవుతున్నాము అని, అది కాదు. లేడీస్ ఏం చేస్తారు, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని దే ఆల్ ద టైమ్ దే స్లీప్. దానివల్ల ఫుడ్ తింటారు మంచిగా, అంటే తినే తర్వాత అది పండుకుంటే అరగదు. సో రెస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. అది ఒబేసిటీ అవుతుంది, మళ్ళీ ట్రీట్మెంట్లు కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. సో రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలనేది నేను చెప్తాను. ఫస్ట్, ఒక కపుల్ అసలే పెళ్ళి అయిన కొత్తలో, ఇఫ్ డాక్టర్ దగ్గర యాక్చువల్లీ దే షుడ్ నాట్ కమ్ 1 year ఐడియల్లీ దే షుడ్ ట్రై న్యాచురలీ. దట్ ఈస్ కపుల్ ఎవ్రీ రైట్ అనమాట న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వటానికి. సో ఐడియల్లీ ఏమి టైము, ఓవ్యులేషన్ అవన్నీ చూసుకోకుండా న్యాచురల్గా వాళ్ళ ఫ్లోలోనే ఉంటే సైన్స్ సేస్ 86%కి తెలియకుండా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. దే డోంట్ హ్యావ్ టు వరీ అట్ ఆల్. కొందరు ప్లాన్ చేసిన వాళ్ళకి వెరీ హ్యాపీ, ప్లాన్ చేయలేని వాళ్ళకి ఇట్స్ సర్ప్రైజ్ అండ్ కొంచెము వాళ్ళకి ఇది ఉంటుంది అనమాట. సో రెస్ట్ అనేటప్పుడు నార్మల్గా న్యాచురల్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ సంబంధం అయిన తర్వాత ఎక్కువ రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. దట్స్ నాట్ కరెక్ట్ అండి. బికాజ్ స్పర్మ్స్ అనేది 25 million ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి అది వెజైనాలో డిపాజిట్ అవుతే, ఈవెన్ కొన్ని లీక్ అవుతే కూడా అదన్నీ పార్టికల్స్ లీక్ అయ్యేది సెమైనల్ ఫ్లూయిడ్ అనమాట. స్పర్మ్స్ గర్భాశయం ద్వారంలోనే ఉంటుంది అండ్ ఇట్ ఎంటర్స్ అనమాట. సో ఐడియల్లీ ఒక బేబీ కావాలంటే 1 sperm ఈజ్ ఎనఫ్ అండి. ఈ 25 million sperms per ejaculatelo 1 sperm is good enough అనమాట. సో ఈవెన్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ యాజ్ అ డాక్టర్ ఆర్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ రెస్ట్ అని మేమేం చెప్పామండి. దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్ ఆర్ డిఫరెంట్ పొజిషన్, ఏమీ అలా సైన్స్ హెస్ నాట్ టోల్డ్ ఎనీథింగ్ అనమాట. సో నెక్స్ట్ ఈజ్ అబౌట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఇప్పుడు పెళ్ళి అయ్యి ఒక 6-7 years అయింది, లేదంటే ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, 1 year లోపల కూడా కొందరు వస్తారు స్పర్మ్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు, ఆర్ లేడీస్ ఏజ్ ఒక 35-40 అయిన తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఫస్ట్ థింగ్ మనం బేసిక్ టాబ్లెట్స్ ఇస్తాం. ఓవ్యులేషన్ ఇండక్షన్ అని చెప్తామన్నమాట. టాబ్లెట్స్ ఇచ్చి ఆ ఎగ్ విడుదల అయ్యే టైంలో, అది యూజువలీ ఓవ్యులేషన్ మిడ్ సైకిల్ అంటే నెలసరిది ఒక 10th to 12th day, ఆ టైంలో ఎగ్ విడుదల అయ్యేటప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ న్యాచురల్గా ట్రై చేసుకోమని చెప్తామన్నమాట. సో ఈ టైంలో కూడా వీ డోంట్ సజెస్ట్ రెస్ట్, నో రెస్ట్. బోల్డ్గా రాస్తున్నాను, దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్ అనమాట. ఈవెన్ న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు ఆర్ ట్యాబ్లెట్స్ చిన్న మెథడ్ ఇచ్చేటప్పుడు ఒక 3 to 6 months ఇదే ట్యాబ్లెట్ మెథడ్లో మేము పేషెంట్స్కి గైడ్ చేస్తామన్నమాట. అది కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి కొందరికి ఐయుఐ అని చెప్తాం. ఇది ఇంపార్టెంట్ అండి. ఐయుఐ, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ ప్రాసెస్లో నెలసరి 2వ రోజు నుంచి కొన్ని టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి మళ్ళీ 10th day పిలిచి ఎగ్ బయటకు వచ్చేటప్పుడు మనము ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ బయటకు వచ్చేటప్పుడు ఇది ట్యూబ్స్ నుంచి ఎగ్ బయటకు వస్తుంది కదా,
ఆ టైంలో మనకు తెలుస్తుంది అనమాట. ఆ టైంలో హస్బెండ్ స్పర్మ్ని మేము ఒక చిన్న క్యాథెటర్, ఎగ్జాంపుల్ ఈ క్యాథెటర్ ఉంటుంది, ఈ క్యాథెటర్ లోపల స్పర్మ్ని ప్రాసెస్ చేసి ఈ గర్భాశయం లోపల ఇలా ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. స్పర్మ్స్ని ఇలా పుష్ చేస్తామన్నమాట. ఈ ప్రొసీజర్ అయిన తర్వాత సైన్స్ ప్రకారం దేసే మ్యాక్సిమం 10 to 15 minutes ప్రొసీజర్ అయిన తర్వాత అక్కడే పండుకోమని డాక్టర్ చెప్పటం జరుగుతుంది పేషెంట్కి. ఓన్లీ 10 to 15 minutes. ఈ టైంలో మేము ఈ గర్భాశయంలో పెట్టిన స్పర్మ్స్ ట్యూబ్స్లో వెళ్ళి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఇంటికి వెళ్ళొచ్చు, ఎనీవేర్ దే కెన్ గో, దెర్ ఇస్ నో రోల్. తర్వాత మర్చిపోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళి నాకు ఈరోజు ప్రాసెస్ అయింది, డాక్టర్ 10 minutes పండుకోమన్నారు చెప్పారు అని వాళ్ళు ఇంకా వేరే ఎవరో పేషెంట్స్ని అందరిని అడుగుతారు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అని చెప్తాం. కొందరు నో చాలా రెస్ట్ తీసుకోవాలంటే దే గో హోమ్ అండ్ స్లీప్ 15 days పండుకుంటారు. వీఆర్ వరీడ్ మేము ఎంత చెప్తే కూడా. సో ఐ థాట్ టుడే ఐ షుడ్ గివ్ అ కరెక్ట్ వాట్ ఈస్ సైన్స్, వాట్ ఈస్ ట్రూత్ అనేది నేను చెప్పాలని అనుకున్నా. IUI తర్వాత కూడా ఓన్లీ 10 minutes అండి. దాని తర్వాత దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్ అనమాట. మళ్ళీ 15 days తర్వాత మేము కొన్ని టాబ్లెట్ ఇస్తాము, ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని చెప్పటం జరుగుతుంది. సో IUI. నెక్స్ట్ IVF ప్రాసెస్లో అగైన్ ఈ ప్రాసెస్లో డైలీ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. 2nd day నుంచి లేడీస్ డైలీ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. 10th or 12th day ఎగ్ పికప్ జరుగుతుంది. అండాశయం నుంచి ఎగ్ తీస్తామన్నమాట. ఆ రోజు ఈ 10 daysలో రోల్ ఆఫ్ రెస్ట్ లేనే లేదు. దే డోంట్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ పండుకోకూడదు. మనకి ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మామూలుగా వాళ్ళు అన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి అన్నమాట. సో ఎగ్ విడుదలైన తర్వాత 36 hours ఎగ్ పికప్ చేస్తాము ట్రిగర్ ఇచ్చిన తర్వాత. ఆ రోజు చిన్న మత్తి ఇస్తామన్నమాట పేషెంట్ పెయిన్ కాకూడదు అని. ఆ మత్తి ఇచ్చేటప్పుడు ఎనీ అదర్ ప్రొసీజర్ లెక్క ఆ రోజు కొంచెం మనము పేషెంట్ సెడేషన్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆ ఒక రోజు చెప్తాము కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నది. ఓన్లీ ఆన్ ఎగ్ పికప్ డే తర్వాత మనము ఎంబ్రియో పెట్టేటప్పుడు ఇది నెక్స్ట్ బేబీని పెడతాం కదా, అది ఈదర్ ఫ్రెష్ ట్రాన్స్ఫరా లేదంటే ఫ్రోజన్ ట్రాన్స్ఫర్లో బేబీని పెట్టే తర్వాత చాలామంది కదలరు. మేము ఎంత పేషెంట్స్కి చెప్తే కూడా బేబీని కూడా ఎలా పెడతామంటే ఈ గర్భాశయంలో IVF క్యాథెటర్ అని ఉంటుంది, సేమ్ IUI చేసే టైపే. ఇక్కడ ఇప్పుడు మనము స్పర్మ్స్ ఉండదు, IUIలో హస్బెండ్ స్పర్మ్ ఉంటుంది. బట్ IVF ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం కదా, ఎంబ్రియో అంటే బేబీ. ఆ బేబీని చిన్నగా ఈ క్యాథెటర్లో లోడ్ చేసుకోవటం జరుగుతుంది అనమాట. ఆ క్యాథెటర్ తీసుకొని ఇలా మనం ఎంబ్రియోస్ని కరెక్ట్గా మిడ్ పొజిషన్, అది మన పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ అంటారు, ఇక్కడ కరెక్ట్గా ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. సో ఈ బేబీ ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్లో పెట్టిన తర్వాత సైన్స్ వాట్ ఇట్ సేస్ ఇస్ ఇక్కడ మీకు చూపిస్తే ఈ ఎండోమెట్రియం అనేది ఇలా గ్రూవ్గా ఉంటుందండి. ఇలా ఉంటుంది ఎండోమెట్రియంలో డిమార్కేషన్ ఉంటాయి. సో మేము బేబీని ఇక్కడ పెడితే అది ఇమీడియట్గా ఇట్ గోస్ అన్నట్టు. సో మళ్ళీ పేషెంట్ నార్మల్గా వెంటనే 1 minute కూడా స్టాండ్ చేయొచ్చు. అసలు IUIకి మేము 10 minutes రెస్ట్ అంటాము, బట్ IVFకి నాట్ ఈవెన్ 1 minute రెస్ట్. సైన్స్ హెస్ టోల్డ్ ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళొచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్ ఎట్ ఆల్ బేబీని పెట్టిన తర్వాత. ఇది గ్లోబల్గా అందరు ఫాలో అవుతారండి. UK US అయితే వీల్ చైర్ ఏమీ ఉండదు. ఇంకా పేషెంట్ని బేబీని పెట్టి వెంటనే దే విల్ టెల్ దెమ్ టు గో వాకింగ్. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి రోల్ ఆఫ్ రెస్ట్ అని సైన్స్ హెస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. ఎన్నో 1 lakh ఆఫ్ లేడీస్కి రెస్ట్ ఇచ్చి చూశారు, 1 lakh ఆఫ్ లేడీస్ రెస్ట్ ఇవ్వకుండా చూస్తే రెస్ట్ లేని వాళ్ళకి కొంచెం సక్సెస్ లిటిల్ బెటర్ ఉంది. బట్ వాట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ రోల్ ఆఫ్ రెస్ట్ ఈజ్ నాట్ దేర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత. మేము ఎంత చెప్తే కూడా పేషెంట్కి ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డే. బికాజ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఓ బేబీని పెట్టారు, నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని. మోర్ దెన్ ఫిజికల్ రెస్ట్ అండి, ఐ థింక్ సైకలాజికల్ రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాంగ్షియస్ ఎక్కువ ఉండకూడదు. వీ డోంట్ నో, బికాజ్ ఈ యాంగ్జైటీ వల్ల బాడీలో నానా రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనకు తెలుసు కోపం వచ్చినప్పుడు స్వెట్టింగ్ అవుతాయి, చాలా మనకి ఒకలాగా ఉంటాం. సో ఈ అన్నీ ఇన్ఫ్యాక్ట్ తర్వాత ఐ ఆల్వేస్ ఫీల్ ఈ ఎంబ్రియో పెట్టిన తర్వాత ఐ టాక్ టు పేషెంట్స్ అండ్
దే షుడ్ అండర్స్టాండ్ అది ఇంపార్టెంట్ టైం. దే షుడ్ బి వెరీ రిలాక్స్డ్ అనమాట. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫిజికల్ రెస్ట్ కాదు, మెంటలీ దే షుడ్ బి వెరీ పీస్ఫుల్. దట్స్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ. దట్స్ ద వే ఇట్ ఈస్. సో ఈ ప్రొసీజర్ అయిన తర్వాత వెంటనే నెక్స్ట్ డే దే షుడ్ డూ ఆల్ దేర్ యాక్టివిటీస్. బయటకు వెళ్ళొచ్చు, పనులు చేసుకోవచ్చు, జాబ్ మనం మానేయకూడదు, రెగ్యులర్గా జాబ్ చేసుకోవచ్చు.